దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమయమందు కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. ప్రేమ బిడ్డలారా, ప్రభు కృప ద్వారా ఈరోజు మనమందరం ఆయన సన్నిధిలో సజీవులుగా ఉన్నాం. మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. కరోనా వెళ్ళిపోయిందని అజాగ్రత్త రానివ్వద్దు. మరొక కొత్త వైరస్ ఆఫ్రికా ఖండం నుంచి మళ్ళా ఇండియాకు వచ్చింది. అది చాలా ప్రమాదకరమైనటువంటి వైరస్. కాబట్టి మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్ చేసుకోవాలి. వీళ్ళు చాలామంది పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు, కథా కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఈ సమయమందు దేవుని మాటలు ఆలకిద్దాం. మన వాక్య ధ్యానాంశమై తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు మనము చదువుకుందాం. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసి ఉన్నను, మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగులు అపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసి తిని. కాబట్టి మేము మీ వద్దకు రావాలని ఉంటిమి. పౌలను నేను పలుమార్లు రావాలనని ఉంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచెను. చదవబడినటువంటి లేఖనములో నుండి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఒకంత పరిశీలన చేద్దాం. అపోస్తులైనటువంటి పౌలు తెస్సలోనిక సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యముల్లో 17వ అధ్యాయం మనం చూసినప్పుడు పౌలు సంచారము చేస్తూ ఏథెన్సు ప్రాంతాలన్నీ సంచరిస్తూ తెస్సలోనికకు వచ్చి ఉన్నాడు. తన ప్రారంభ సువార్తలోని తెస్సలోనిక సంఘము ప్రారంభించబడింది. ఆ ప్రాంతములోను నుండి బెరయా అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంత వాసులందరూ భూమిని తలక్రిందులు చేసేవారు. ఎక్కడికి వచ్చి ఉన్నారా అని వీరి గురించి మాట్లాడారు. ఎక్కడికి వెళ్ళినా ఆటంకాలు, సమాజ మందిరములో ఆటంకాలు భయంకరముగా అడ్డుకున్నారు. ఈ అడ్డులు ఆటంకాలన్నిటినీ అధిగమించి అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు పౌలు. తదుపరి మరలా రావాలని ఎంత ప్రయత్నం చేసినా బైబిల్ చెప్తుంది సాతాను అడ్డగించాడు, అభ్యంతరపరిచాడు, అడ్డగించాడు, ఆటంకపరిచాడు. ఇవన్నీ ఒకే మాటలు, పర్యాయ పదాలు. సాతాను ఆటంకాలు. ఈరోజు మన యొక్క వాక్యాంశం సాతాను ఆటంకాలు, ద హిండ్రన్స్ ఆఫ్ సాటన్. ప్రియమైన వారలారా, ఈ యొక్క దినాన సర్వశక్తి గల దేవుని యొక్క సన్నిధిలో మనమందరము దేవుని ఆరాధించడానికై వచ్చి ఉన్నాం. నీ జీవితంలో నీవు ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నావు? కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం ఈ మనుష్యులు ఆటంకం చేశారు,
నా బంధువులు నన్ను అడ్డుపరిచారు, నా స్నేహితులు నన్ను అడ్డుపరిచారు, నాకు ఇష్టలైన వారే నాకు ఆటంకం చేశారనుకుంటాం. కానీ పౌలు యొక్క జీవిత విధానములో జరిగిన కొన్ని సంఘటనలను చూసినప్పుడు పౌలుకు కావలసినటువంటి వారే ఆటంకంగా నిలిచారు. యూదులు ఆటంకంగా నిలిచారు, యూదేతరులు ఆటంకంగా నిలిచారు. వీళ్ళందరి యొక్క ఆటంకాలను పౌలు ఏమంటున్నాడంటే సాతాను ఆటంకాలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, ఒక వ్యక్తి జన్మించినప్పుడు తను మంచిగానే జన్మించాడు. దేవుడు ఒక మానవుని సృష్టించినప్పుడు తను ఏ లోపం లేని వానిగానే సృష్టించాడు. కానీ సాతానుడు వాడిలో ఎక్కడ లేని లోపాలను కలిగింపజేశాడు. అందుకొరకే నీ తల్లి, నీ తండ్రి, నీ భర్త, నీ భార్య, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ అత్త, నీ మావ, లేక నీ అందరూ మంచి వాళ్ళే. దే ఆర్ ఆల్ గుడ్. ఎందుకంటే దేవుడు అందరినీ మంచి వాళ్ళుగానే చేశాడు. కానీ అపవాది వారిలో పెట్టిన తంత్రాలను బట్టి వారు అనేకులు ఎదుట దుష్టులుగా లేక దుర్మార్గులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒక్కసారి గమనించండి. మీ భార్య అవ్వచ్చు, మీ భర్త అవ్వచ్చు, లేకపోతే మీ తల్లిదండ్రులు అవ్వచ్చు, లేక అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెలు అవ్వచ్చు. ఎంత ప్రేమగా ఉండేవారు మీరు, ఎంత ఆప్యాయతగా ఉండేవారు మీరు, ఎంత అన్యోన్యతతో అనురాగాలతో ఉండేవారు. మరి ఇప్పుడు ఎందుకు బద్ధ శత్రువులయ్యారు? అప్పుడు ప్రేమ ఏమైంది? అప్పుడున్న అనురాగం ఏమైంది? అప్పుడున్నటువంటి ఆప్యాయతలు ఏమయ్యాయి? అప్పుడున్నటువంటి బాంధవ్యాలు ఏమైపోయాయి? మొదట ఉన్నటువంటి వ్యక్తే కదా, ఇప్పుడు ఎందుకు తనలో అవి లేవు? ఇవన్నిటికీ గల కారణం దుష్టుడు, అపవాది. మానవ సంబంధమైన స్వభావం, మానవ సంబంధమైన స్వభావములోనికి ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని సాతానుడు వాడుకుని తన సాధనముగా చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి యొక్క దినాన మన యొక్క జీవితంలో ఈ సత్యాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి పౌలు అంటున్నాడు తెస్సలోనిక సంఘముతో ఆయన చెప్తున్నటువంటి మాట, సహోదరులారా, నేను మీ యొద్దకు రావాలని ఎంతో ప్రయత్నం చేసి ఉన్నాను, కానీ సాతాను నన్ను అభ్యంతరపరిచాడు, ఆటంకపరిచాడు అంటున్నాడు. మన జీవితంలో ఆధ్యాత్మికంగాను భౌతికంగాను అభివృద్ధి చెందకుండా, ఉన్నత స్థితిలోనికి వెళ్ళకుండా, దేవుని యొక్క దీవెనలు పొందకుండా దుష్టుడు అనేక రీతిలుగా ఆటంకపరుస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి. ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలంటే మొట్టమొదట నిలిచేటువంటి సాధనం ఏంటంటే ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి తన్ని అన్ని విషయాల్లో అభివృద్ధి చెందకుండా దిగజారిపోయిన స్థితిలో, దీన స్థితిలో ఉంచడం కొరకు దేవుణ్ణి ఆరాధించే విషయంలో వ్యక్తులకు ఆటంకం కలగజేసేటువంటి పని దుష్టుడు చేస్తూ ఉంటాడు. అపవాది యొక్క కుతంత్రాలను ఎరిగిన వారముగా ఉంటే ఈరోజు నీవు దేవుణ్ణి ఆరాధించడానికి నీవు స్వతంత్రునిగా దేవుని సంధానికి తీసుకురాగలవు, లేకపోతే నీవు స్వతంత్రుడిగా దేవుణ్ణి ఆరాధించగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన వారులారా, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆరాధనకు కలిగే ఆటంకములు లేక అడ్డంకులు. కీర్తనల గ్రంథం 137వ సంకీర్తన మొదటి 2, 3, 4 శరణాలు, ఒక్కొక్క వచనం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. మరి ఒకరు వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను సెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు
సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. మరొకరు, అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము. చూడండి, లేఖనంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆరాధించేటువంటి గొప్ప ఆరాధికులు, మహిమగల దేవుణ్ణి స్తుతించటంలోనూ ఆరాధించటంలోనూ ఎంతో ప్రాముఖ్యతను కలిగినటువంటి వారు ఇశ్రాయేలీయులు. అలాంటి వారు ఒకానొక సమయంలో దేవునికి ఆరాధించడం మానివేసి వారి సితారాలను నిరవంజి చెట్లకు తగిలించి ఉన్నారు. కృంగిన స్థితిలో వారు కూర్చున్నారు. వారి ఆరాధన ఎగతాళిగా మార్చబడింది. ప్రియమైన వాళ్ళారా, మనందరి యొక్క జీవితాల్లో ఏదో ఒక సమయంలో బబులోను శర అనుభవం అనేది ఉంటుంది. ఈరోజు నీ ఇల్లే నీకు ఒక బబులోను, నీ ఇల్లే ఒక శరసాల, నీ ఇల్లే ఎగతాళి చేసే ఒక స్థలం, నీవు నివసించే నీ గృహమే నీవు ఒక బానిసగా ఉండే స్థలముగా మారిపోతూ ఉంటుంది. కానీ ఇక దినాన నీ ఒకవేళ అలాంటి బబులోను శరలోనికి, ఏంటి బబులోను శర? నీ జీవితంలో ఉన్నవన్నిటినీ లేకుండా చేయడం బబులోను యొక్క శర. బబులోను శరనగా నువ్వు సమస్త ఏమైతే కలిగి ఉన్నావో అవన్నిటిని ఎత్తుకుని పోయేది. సంతోషం, సమాధానం, ఉల్లాసం ఏమి నీ జీవితంలో లేకుండా ఎల్లప్పుడూ నువ్వు ఏడుస్తూ రోదిస్తూ కృంగిపోతూ ఉండాలని నియమించేటువంటి ఒక నియమమే బబులోను. అలాంటి భయంకరమైనటువంటి బబులోను శరలో నీవు ఒకవేళ ఉన్నావేమో. నీవు అనుకుంటున్నావు, నేను ఇంట్లో ఉన్నాను, నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, ప్రభుని ఆరాధిస్తున్నాను అనుకుంటున్నావు. కానీ నీవు శరలోనే ఉన్నావు. ఈ రోజు నీవు ఇంకను జీవముగల దేవునికి హృదయంతరంగములో నుండి నీవు ఆరాధించలేకపోతున్నావు. నీ బలహీనత, నీ శారీరక రోగము, నీకున్నటువంటి ఆ యొక్క సమస్యలు, ఆర్థిక ఒడిదుడుకులు, మానసిక ఒత్తిడులు, నిందలు, అవమానాలు దేవుణ్ణి ఆరాధించకుండా నిన్ను చేస్తూ నీ ఆరాధనను నువ్వు తీసుకెళ్లి నిరవంజి చెట్లకు తగిలించేసావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ రోజు నువ్వు ఎక్కడ తగిలించావో అక్కడ నుండి నీ ఆరాధన సాధనమును మరలా తీసుకుందువు గాక. ఏ రోగము నిన్ను దేవుణ్ణి ఆరాధించకుండా ఆటంకము కలిగించేదిగా ఉండకుండాను గాక. ఏ నింద, ఏ అవమానము, ఏ విధమైన కించుపాటు ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా నేను నా జీవముగల దేవునిని ఆరాధిస్తున్నానని ఆరాధించే వారముగా మనం ఉందుము గాక. చాలా సందర్భంలో మనుషులు తిడితే దేవుణ్ణి మనం నిందిస్తున్నాం. మనుషులు మనల్ని బలహీనపరిస్తే దేవుని సన్నిధి రావడంలో మనం బలహీనమైపోతున్నాం. వ్యక్తులకి దేవునికి మనం ముడిపెడుతున్నాం. మీకు ఒక విషయం తెలుసా? నీ ఆరాధన నీకున్న బంధకాలన్నిటి నుండి నిన్ను విడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆరాధన కలిగిన వ్యక్తిని బబులోను ఏ మాత్రము బంధించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బబులోనులో శద్రక, మేషక, అబేద్నెగోలు బంధించబడి అగ్నిగుండంలో వేయబడిన అక్కడ వారు ఆరాధన చేసినప్పుడు సర్వశక్తిగా దేవుని యొక్క మహిమ ఆ అగ్నిగుండంలోనికి దిగి వచ్చింది. ఈ రోజు నీ ఆరాధనలో జీవముగా దేవుని యొక్క బలమైన సన్నిధిని నీవు అనుభవించుదువు గాక. అందరూ అంటున్నారు, ఎందుకురా మీరు రాజుగారితో పెట్టుకున్నారు, ఎందుకు మీకు ఈ శ్రమ? ఆయన ఆరాధించడం మానేస్తే, ఆయనకి పూజించడం మానేస్తే, నమస్కరించడం మానేస్తే మీరు బ్రతుకుతారు కదా. వాళ్ళు అంటున్నారు, మేము ఆరాధన లేకపోతేనే బ్రతకలేము, ఆరాధనే మమ్మల్ని బ్రతికించేది. ఏ రోజు ఆరాధికుడా నీవు దేవుని సందుకు వస్తున్నావు కానీ లేనిపోని బాధ్యతలన్నీ పెట్టుకుని ఇక్కడికి వచ్చి లెక్కలు ఇక్కడ చూసుకుంటున్నావు, ఆలోచన ఇక్కడ చేస్తున్నావు. ఆరాధించవలసిన సమయంలో ఆయన ఆరాధించట్లే, మాట్లాడుతున్నావు. కొంతమందికి ఆరాధనకు అడ్డంకి సెల్ ఫోనే. కరెక్ట్గా దేవుణ్ణి ఆరాధించినప్పటికీ అప్పుడే ఫోన్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు సైలెంట్లో పెట్టరు, స్విచ్ ఆఫ్ చేయరు. ఎందుకంటే విఐపీస్వి, దేవుని కంటే విఐపీలు మనకు చాలామంది ఉన్నారు. ఏ రోజు మీ యొక్క జీవితంలో సర్వశక్తి గల జీవం గల దేవుడు తప్ప మరొక విఐపి ఉంటే మీ బ్రతుకంతా ఏమీ లేనిదైపోతుంది.
సర్వశక్తి గల జీవమగల దేవుడే నీ ఆరాధనకు ప్రముఖుడుగా ఉండునుగాక. బబులోనీలు నిన్ను పాట పాడమని వారు ఎగతాళిగా అడుగుతున్నారు. కానీ ఎగతాళిగా వారు అడుగుతున్నప్పుడే నీవు పాట పాడితే జీవము కలిగిన దేవుని సన్నిధి అక్కడికి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారి యొక్క సంతోషం కొరకు అడిగారు, కానీ నీవు దేవుని యొక్క సామర్థ్యాన్ని కురిపించడానికి నీవు ఆరాధించగలిగితే వారందరూ నీ తట్టు త్రిప్పబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ రోజు మన యొక్క జీవితంలో మనను బంధించిన వారే మనతో పాటు జీవము గల దేవుణ్ణి ఆరాధించగలగాలంటే ఆనాడు పౌలు శీలలో ఏ యొక్క చెరసాల నాయకుడైతే వారిని బంధించి చెరసాలలో వేశాడో ఆ బంధకాల్లో ఉండి కూడా మేము ఎందుకు ఈ బంధకాల్లో ఉండాలని, ఎందుకు ఈ చీకట్లో ఉండాలని, ఎందుకు మేము ఈ స్థితిలో ఉండాలని వారు కుమిలిపోలేదు. కానీ సర్వశక్తుల దేవాది దేవుణ్ణి, ఉన్నతమైన దేవునికి పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ ఆయన ఆరాధించి ఉన్నారు కనుక ఆ మహిమగల దేవుని యొక్క సన్నిధి ఆ సరసాలకి దిగి వచ్చింది. సరసాల బ్రద్దలయ్యింది. ఆ వారి బంధకాలు మాత్రమే కాదు, బంధించబడిన చెరసాలలో ఉన్న వారందరి బంధకాలు తెంచబడ్డాయి. ఆధ్యాత్మికంగా బంధించబడిన చెరసాల నాయకుడు విడుదల పొందాడు. ఎవరైతే వీళ్ళని బంధించారో వాళ్ళు అంటున్నారు, నువ్వు రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఈ రోజు మహిమగల దేవుని యొక్క సన్నిధిలో నిజమైన ఆరాధికుడిగా నీవు ఉండగలిగితే ఆ గొప్ప దేవుని యొక్క కృప నువ్వు పొందగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు శక్తివంతమైన నామములో సాతాను యొక్క అడ్డులు, ఆటంకాలు, బంధకాలు ఈ రోజు పెటాపంచులవునుగాక. నీ ఆరాధన ద్వారా నీవు నోరు విప్పితే, నీవు చేతులు పెట్టి చప్పట్లో కొడితే, అవును దగ్గర సితారా లేకపోవచ్చు, లేకపోతే తంబూర లేకపోవచ్చు, లేకపోతే వాయిద్యాలు లేకపోవచ్చు, కంజర లేకపోవచ్చు, లేకపోతే గిటార్ లేకపోవచ్చు, లేకపోతే నీ దగ్గర కీబోర్డ్ లేకపోవచ్చు, ప్యాడ్స్ లేకపోవచ్చు, కానీ దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క 5-10 ఫింగర్స్, ఈ 10 వేళ్ళి దేవుని సన్నిధిలో ఆరాధించగలిగే వాయిద్యములు. ఈ వాయిద్యాలకు నువ్వు పని చెప్పగలిగితే, చాలా మంది చప్పట్లు కొట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే వారి చేతులు నరికేసుకుని నెవరంజి చెట్టుకి తగిలించేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తగిలించిన చేతులను మరలా తొడుగు కొందుముగాక. ఆ సహోదరులు పాడారు కదా, వడలిన చేతులను, సడలిన మోకాళ్ళు మరలా మనం ఏం చేయాలా? బలపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన స్వరము మూగబోకూడదు, మన ఆరాధన మూగబోకూడదు, మనము స్తుతించుట మూగబోకూడదు. ఏ నది తీరమున కూర్చున్నా, నేను అనుకుంటున్నాను బబులోన్లో చాలా నదులు ఉన్నాయి. కొన్ని సహజ సిద్ధముగా ఏర్పడిన నదులు ఉన్నాయి, కొన్ని చేతితో ఏర్పరచుకున్న నదులు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ రివర్స్ ఆర్ దేర్ ఇన్ బాబిలోనియన్. వీరిని బబులోను నదులన్నిటినీ క్లీనింగ్ చేయడానికి అక్కడ పనికి పెట్టినట్టున్నారు. అందుకొరకే వీళ్ళు నదీ తీరాన కూర్చున్నారు. ఆ సమయంలో వీరి మీద పెత్తనదారులుగా ఉన్నవారు, అధికారులుగా ఉన్నవారు అంటున్నారు వీరిని, మీ సియోనులో పాటలు పాడేవారు కదా, జీవమగల దేవుణ్ణి మీరు ఆరాధించేవారు కదా, ఆ ఆరాధనను ఇప్పుడు మా మధ్య కూడా చేయండి అంటే వీళ్ళని ఎగతాళి చేయడం కొరకు, వీళ్ళు ఇంకా బాధించడం కొరకు పాట పాడమన్నారు. వీళ్ళు అంటున్నారు కదా, బబులోను దేశములో, అన్యుల దేశములో సియోను కీర్తనలు, యెహోవా కీర్తనలు మేమెట్లు పాడుదము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు అలాగే అనుకుంటున్నారా? మేమెట్లు పాడగలం, మేమెట్లు స్తుతించగలం, మేమెట్లు ఆరాధించగలమని? దేని బిడ్డలారా, జీవము గల దేవుడు మనలను ఒకవేళ అలాంటి బంధకాల్లో ఉంచాడంటే ఆయన ఉద్దేశం ఏదో ఉంది. బంధకాల్లో ఉన్న వారందరికీ విడుదల కలిగించడానికి దేవుడు మనల్ని బంధకాల్లో ఉంచాడేమో. దేవునికి స్తోత్రం. మనల్ని ఒక శోధనలో ఉంచాడంటే దానికి గల కారణం అనేక మంది శోధనలో ఉన్న వారందరికీ మన ద్వారా విడుదల కలిగించడానికి, మన శోధన ఒక సాక్ష్యంగా మార్చబడడం కొరకే దేవుడు శోధనలో ఉంచాడేమో. కాబట్టి నీ నోరు మోగబోకుండా ఉండునుగాక,
నీ కాళ్ళు చచ్చుబడిపోకుండా దేవుని సన్నిధిలో నిలబడునుగాక. నీ చేతులు బలహీనము కాకుండా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి నిత్యమో నీ చేతులు పైకెత్తుదువుగాక. ఆ మహిమ గల దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధిస్తే పరలోకమే భూమి మీదకి దిగి వస్తుంది. ఆ దేవుని యొక్క బలం నీ బలహీనతలోనికి దిగి వస్తుంది. ఆ దేవుని యొక్క ప్రభావం నీ చుట్టూ ఉన్న ఈ వాతావరణ ప్రభావంలోనికి దిగి వస్తుంది. ఆ దేవుని శక్తి ద్వారా శిరస్సాల సింహాసనముగా మార్చబడుతుంది. ఏ రోజు నీ శిరస్సాలంతటిని కూడా దేవుని సింహాసనముగా మార్చగలిగే ఒకే ఒక సాధనం ఏదైనా ఉందంటే అది నీ స్తుతి ఆరాధనే. ఈ రోజు నువ్వు ఆరాధన చేస్తే మహిమగల దేవుని యొక్క ప్రభావం నీ ఉన్న స్థితిలోనికి దిగి వస్తుంది. ఆ గొప్ప దేవుని నీవు ఆరాధించగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. ఆయన సన్నిధి నీ మధ్యకు రావాలంటే నీవు స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. నిశ్చయముగా నీవు ఎలాంటి బలహీనతలో ఉన్నా దేవుని శక్తిని నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఒక్కరు, పిల్లలైనా పెద్దలైనా ఏ ఒక్కరు అనాలోచితంగా దేవుని సన్నిధిలో కూర్చోవద్దు. ప్రతి ఒక్కరము కూడా, ప్రతి ఒక్కరు పిల్లలు, ఎవ్రీబడి వర్షిప్ హిస్ హోలీ నేమ్. ఆయన స్తుతించండి. స్తుతించడానికి ఆటంకంగా ఉండకుండును గాక. మీ పిల్లలు మీకు ఆటంకంగా ఉండకూడదు. మీ స్నేహితులు మీకు ఆటంకంగా ఉండకూడదు. మీ వస్తువులు మీకు ఆటంకంగా ఉండకూడదు. మీ ప్రక్కనున్న సహోదరి సహోదరులు మీకు ఆటంకంగా ఉండకూడదు. ఒకవేళ వాళ్ళు ఆటంకంగా ఉన్నా మీ ఆరాధనకి ఏది ఆటంకంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకొనకి మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఎందుకు కళ్ళు మూస్తామంటే మన కన్ను మనకి ఆటంకంగా అభ్యంతరంగా ఉండకుండా ఉండాలని. ఆయన అన్నాడు కదా, నీ కన్ను నీకు అభ్యంతరం కలిగిస్తే కన్నును తీసేయి. ఎందుకని? ఏంటి తీసేయడం అంటే అర్థం ఏంటి? నీవు దేన్ని చూస్తే నీకు అభ్యంతరంగా ఉందో, ఆటంకంగా ఉందో దాన్ని చూడకుండానట్లు ఆ స్థలము నుండి, ఆ వ్యక్తి నుండి నీ కన్నును తీసివేయని అర్థం. అంతేగాని కనుగుడ్డు పీకేయమని అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ రోజు అలాంటి ఆరాధన మనము దేవుని సన్నిధిలో చేయుదుము గాక. ఏ రోజు బబులోను సహితం, శరసాల సహితం దేవుని సింహాసనముగా మార్చగలిగే ఆరాధన మనము చేయుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఆరాధించటానికి దుష్టుడు ఎన్నో ఆటంకాలు మీలో కలగజేస్తూ ఉంటాడు. రెండవదిగా అర్పణకు ఆటంకాలు. దేవునికి స్తోత్రం. దేనికటండి? నీవు అర్పించే అర్పణలకు ఆటంకాలు. ఆ అర్పణకు ఆటంకాలను ఈరోజు నీవు తొలగించాలి. చాలామంది తమ జీవితంలో అర్పణలు అర్పిస్తున్నారు కయ్యీనులాగా, కానీ వారి అర్పణ జీవము గల దేవుని సన్నిధికి చేర్చబడడం లేదు. ఆయన సన్నిధిలో, ఆయన సముఖములోనికి అవి అప్పగించబడకుండా అడ్డుగా మిగిలిపోతున్నాయి. కారణం ఏమనగా నీ అర్పణకు ఆటంకాలు ఉన్నాయి. ఆ అర్పణకు ఆటంకాలు కలగజేసేటువంటి ఆ సాతాను యొక్క తంత్రాలను ఈరోజు మీరు తొలగించుకొందురుగాక. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాలు. కావున నీవు బలిపీఠమునద్ద అర్పణం నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అర్పణకు ఆటంకం. చాలామంది విలువైన అర్పణలు తీసుకొస్తున్నారు, విలువైన అమూల్యమైన అర్పణలను తీసుకొస్తున్నారు.
ఎంతో శ్రేష్టమైన మిగిలిన వారు సహితము తీసుకురాలేని అర్పణలను మీరు తీసుకొస్తున్నారు, కానీ దేవుడు మీ అర్పణలను స్వీకరించుటలేదు. ఎందుకు అంగీకరించడం లేదు? కయీను ఏబేలు ఇరువురు అర్పణ అర్పించారు. ఎందుకు దేవుడు కయీను అర్పణను స్వీకరించలేదు? కారణం ఏమనగా తన తోటి సహోదరుని మీద తాను కక్షగట్టాడు, తన సహోదరుని మీద పగబట్టుకున్నాడు. ప్రియమైన వారులారా, మీరెంత శ్రేష్టమైన అర్పణలు తీసుకొచ్చినా నీ తోటి సహోదరుని మీద మీకున్నటువంటి ఆ కక్ష, ఆ కోపం లేక ఆ క్షమాపణ లేని గుణం మీ అర్పణను పాడు చేస్తుంది, దేవుడు స్వీకరించకుండా చేసేస్తుంది. కాబట్టి ఈరోజు మీరు అర్పించే ప్రతి అర్పణలు, మీ జీవ బలులు, మీ స్తోత్రార్పణలు అన్నీ కూడా జీవమగల దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి ఇష్టమైన అర్పణలుగా, యాగములుగా ఉండగలగాలంటే నీ తోటి సహోదరుని మీద నీకు ఒకవేళ కోపం ఉన్న ఎడలా, లేక అతన్ని క్షమించలేని స్థితిలో ఒకవేళ ఉంటే, అర్పణ అర్పించే సమయానికి అది నీకు గుర్తుకు వస్తే వెంటనే అర్పణ బలిపీఠము దగ్గర విడిచి నీ తోటి సహోదరునితో క్షమాపణ అడుగు. క్షమించమని అడుగు, లేక నీవు క్షమించానని చెప్పు. ఈ రెండిటిలో ఎదుటి వ్యక్తిని నువ్వు క్షమించినా క్షమించకపోయినా నీవు నీ నోటితో ఒప్పుకున్నావు గనుక ఆ సర్వశక్తి గల దేవుడు నీకు క్షమాపణ కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘము ప్రక్షాళనమవునుగాక. జీవమగల దేవుని సన్నిధిలో మనమందరము ఆయనకు ఇష్టమైన అర్పణను అర్పించుదుముగాక. ఆనాడు సౌలు వలె మనము ఈనాడు ఉండకుందుముగాక. సౌలు ఎంతో శ్రేష్టమైన బలులను తీసుకుని వచ్చాడు, కానీ దేవుడు అంటున్నాడు కదా, మాట వినుట శ్రేష్టము. ఈరోజు మనము దేవుని మాట విందుముగాక. ఎన్నిసార్లు క్షమించాలటండి? బైబిల్ చెప్తుంది ఎన్ని మారులైనా క్షమించాలి. 77 వేసుకోండి. అంటే 7 టైమ్స్ ఒకసారి వేసుకుంటే, ప్రేమ బిడ్డలారా, నాకు నిన్న బ్లడ్ కౌంట్స్ వచ్చినప్పుడు దాంట్లోని 347 అని ఉంది. ఆ ప్రక్కన 3x10 అని ఉంది. అంటే ఈ 347 ఇంటూ 10 వచ్చిన దాన్ని మళ్ళా ఇంటూ 10 వచ్చిన దాన్ని మళ్ళా ఇంటూ 10 అలాగ వేస్తే 3 లక్షల, అంటే 3 సార్లు కౌంట్ చేస్తే 3,47,000 కౌంట్ వచ్చింది. నా బ్లడ్ కౌంట్ అది నిన్న. దేవునికి స్తోత్రం. పోయిన వారంలో 47,000 ఉంటే ఈ వారానికి 3,47,000కి దేవుడు రప్పించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు అలాగ చూడండి, 77 ఇంటూ 7 లెక్కండి, ఎన్నిసార్లు అవుతుందండి? నీ బ్రతుకంతా క్షమించడమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎన్నిసార్లైనా క్షమించాలి. క్షమించడం నీవు అయితే కార్యం చేయడం దేవుని వంతు. దేవునికి స్తోత్రం. ఎదటి వ్యక్తి క్షమించడానికి అర్హుడు కాకపోయినా నువ్వు క్షమించు, దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. చాలా సందర్భాల్లో మన జీవితంలో మనం అందుకొరకే దేవుని మేలు పొందలేకపోతున్నాం. దేవుని యొక్క అర్పణలను మనం అర్పిస్తున్నాం, ఎంతో శ్రేష్టముగా దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ దేవుని యొక్క మేలు పొందలేకపోతున్నాం. దేవుడు అలాంటి ఒక ఉన్నతమైన దర్శనం అర్పణ విషయంలో మీకు దేవుడు అనుగ్రహించును గాక. మూడవదిగా మనం చూసినట్లయితే బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనాలు. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేకమైన సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున మీకు విశదపరుచుట కష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాలమును బట్టి చూచితే మీరు బాధకులుగా ఉండవలసిన వారై ఉండగా
దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన బిడ్డలారా, వినుటకు ఆటంకాలు ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. సర్వశక్తి కలిగిన దేవుని మాట వినడానికి ఏ ఆటంకాలు మనకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు వినగలరా? వింటున్నారా? వినడానికి ఒకవేళ మీరు మాంజులైపోతే మనకు విశదపరచవలసిన విషయాలు విశదము కావు, విపులీకరణ కావు, వివరించబడవు. అందుకొరకే మనం ఇంకా అర్థము కాని స్థితిలో, ఇంకా పసిబిడ్డల వలెనే మనం ఉండిపోతున్నాం. ఈరోజు మనము ఆధ్యాత్మికమైన విషయంలో జ్ఞానులుగా ఉండగలగాలంటే వినే విషయంలో మనము ఆటంకాలను తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సర్వశక్తి గల జీవము గల దేవుని మాట వినడానికి నీవు అనుకూలముగా ఉన్నప్పుడు ఆ మహిమ గల దేవుడు ఎంతటి గొప్ప మర్మమైన నీతో మాట్లాడతాడు. నీ వయసుతో సంబంధం లేదు. సమూయేలు చిన్న వయసు గలవాడు. బాలుడిగా ఉన్నప్పుడే దేవుడు తనతో మాట్లాడడానికి గల కారణం తాను దేవుని మాట వినడానికి తనకి ఏ ఆటంకము లేదు. అదే సమయంలో యాజకులైనటువంటి ఆ యొక్క ఏలీ కుమారులు ఇద్దరు కూడా పెద్దవాళ్ళు, వాళ్ళు యాజకులు. అసలు దేవుని స్వరం వినవలసింది వాళ్ళు, కానీ దేవుని స్వరం వినడానికి వారికి చాలా అభ్యంతరాలు ఉన్నాయి, చాలా ఆటంకాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? దేవుని మాట వింటే చెడు చేయకూడదు, దేవుని మాట ఉంటే చెడు చూడకూడదు, దేవుని మాట ఉంటే చెడు నడవకూడదు, దేవుని మాట ఉంటే చెడుగా ప్రవర్తించకూడదు. అందుకొరకే దేవుని మాట ప్రకారంగా జీవించాలంటే చాలా కష్టము గనుక మాకు దేవుని స్వరము వినము అనేటువంటి ఆ యొక్క మొండితనంలోనికి వారు వచ్చినారు గనుక దేవుడు తన స్వరాన్ని వెతుక్కుంటూ ఆ దేవుని మందసము దగ్గర పండుకుని ఉన్న బాలుడితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఒక మాట మీరు గమనించండి, దేవుడు మాట్లాడకుండా ఉండలేడు. మరి ఎందుకు మనం వినలేకపోతున్నాం? దేవుడు అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, కానీ మనం ఎందుకు దేవుని స్వరం వినలేకపోతున్నాం? ఆయన స్వరం ఇప్పుడు కూడా మనకి వినబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐ హేర్ గాడ్స్ వాయిస్. నేను విన్నాను, మీతో చెప్పుచున్నాను. దేవుడు మనతో ఇప్పుడు మాట్లాడుచున్నాడు. అయితే దేవుని స్వరం నీకెందుకు వినబడ్డంలే? ఎందుకు నువ్వు వినలేకపోతున్నావు? చాలా మంది చెప్పడం మనం వింటాం, దేవుడు నాతో మాట్లాడాడండి, దేవుడు నన్ను దర్శించాడండి అని. అంటే దేవుడు మాట్లాడా? దేవుడు నిజంగా మాట్లాడతాడా? మనకు ఆ అనుమానమే అభ్యంతరం. అవిశ్వాసపు అభ్యంతరాలు మనం వ్యక్తపరుస్తున్నాం, ఆటంకంగా ఉంటుంది. యేసు నామములో అనుమానము ఈరోజు బయటికి తొలగిపోవును గాక. సాతానుడు నీలో పెట్టే మొట్టమొదట ఆటంకమే అనుమానం. నిజమా? దేవుడు నీతో మాట్లాడతాడా? తినొద్దన్నాడా? చెయ్యొద్దన్నాడా? వెళ్ళొద్దన్నాడా? యేసు నామములో అనుమానపు ఆత్మ బయటికి పోవును గాక. ఈరోజు మీ అందరి చెవులలో ఉన్న అనుమానపు గులుము క్లీన్ అవును గాక. చెప్పండి ఒకసారి. చేతులు పెట్టుకోండి. యేసు శక్తివంతమైన నామములో దేవుని స్వరము వినడానికి నా ఆత్మీయ చెవి తెరవబడును గాక. ఈ గులుమంతా తొలగిపోవును గాక. ఆమేన్. అప్పుడు నిశ్చయముగా నీ జీవితంలో నువ్వేం చెయ్యాలో, ఏం చేయకూడదు, ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండకూడదు, ఎవరిని కలవాలో, ఎవరిని కలవకూడదో, ఎవరితో ఉండాలో, ఎవరితో ఉండకూడదో, ఎందుకు వెళ్ళాలో, ఎందుకు వెళ్ళకూడదు, అన్ని స్వరాలు నువ్వు వినగలుగుతావు. హల్లెలూయా. దేవుని స్వరాన్ని వినగలిగితే దేవుడు నిన్ను సముద్రం నడమంటే నడిచేస్తావండి, మొల్ల తుప్పల మీద నడవమంటే నడుస్తావు, అగ్ని మీద నడవమంటే నడుస్తావు. ఎందుకంటే ఆయన మన తోడే ఉండగా అగ్ని మనను కాల్చజాలదు, నదులు మనల్ని ముంచజాలవు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఎందుకంటే ఆయన వెన్నంటి ఆయన స్వరమును మనకి వినిపింపజేస్తూ, ఇదిగో ఇదే నీకు నెమ్మది, ఈ దారి గుండా నువ్వు వెళ్ళని ప్రభు స్వరం నీకు వినబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక. ఈనాడు సాతాను దుష్టుడు సంగమునకు చెవి లేకుండా చేసేసాడు. ఈ అంత్యకాలములో జరిగే సంభవాలను గూర్చి తెలియకుండా, దేవుని స్వరాన్ని వినకుండా, మానవ సంబంధమైన జ్ఞాన సంబంధమైన బోధలను, సుబోధలను, లేకపోతే దురద సేవలు కలిగించే బోధలను వింటూ దేవుని స్వరాన్ని వినలేని వారుగా మారిపోయారు. కొంతమంది తమ జీవితంలో ఎవరైనా బోధిస్తే సంతోషం కలగాలి, ఆనందం కలగాలి, ఉత్సాహం కలగాలి, దురద చెవులకు దురద తీరాలి, కానీ జీవము గల దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారు. ఈ రోజు ప్రతి దైవజనుని నోట దేవుని స్వరము వినబడును గాక. ప్రతి విశ్వాసి చెవి దేవుని స్వరమును వినును గాక. అడ్డుగా ఆటంకముగా ఉన్న ప్రతి ఆటంకాలు యేసు నామములో లయపరచబడును గాక. అపవాది యొక్క అభ్యంతరములు తొలగిపోవును గాక. యేసయ్య మాటలు వినడానికి ఆనాడు 70 మంది శిష్యులు అభ్యంతరపడ్డారట. వారు అభ్యంతరపడటం ద్వారా శిష్యకరాన్ని పోగొట్టుకున్నారు. వారిలో అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నారు. దేవుని యొక్క గొప్ప నాయకత్వాన్ని వారు పోగొట్టుకున్నారు. దేవుని స్వరాన్ని వినిన ఈ 11 మంది గొప్ప అపోస్తలులు అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు తోమా ఆ 120 మందితో కూడా మేడగదిలో ఉండి దేవుని యొక్క అభిషేకము చేత నింపబడినప్పుడు భాషలతో మాట్లాడుతుంటే తోమా మలయాళం మాట్లాడాడట. దేవునికి స్తోత్ర. మలయాళం భాషలో మాట్లాడుతుంటే ఆనాడు ఎక్కువ శాతము వ్యాపార రీత్యా ఎక్కువగా ఎవరైనా దేశాలకు వెళుతున్నారంటే కేరళ ప్రజలు, అలాగే పంజాబ్ ప్రజలు ఎక్కువ ప్రారంభ కాలాల్లో వ్యాపార రీత్యా ఎక్కడెక్కడికైనా దేశాలు వెళ్ళిపోయేవారు. ఇప్పటికీ ఆనాడు కేరళ నుండి కొంతమంది వ్యాపారవేత్తలు యెరూషలేమునకు వెళ్ళారట. వారు మలయాళ భాష మాట్లాడడం ఆలకించి, ఇదేంటి ఈయనేటి మలయాళం మాట్లాడుతున్నాడు అని చెప్పి ముగ్ధులైపోయి ఆయన అడిగారట. ఆయనకి హెబ్రీ భాష తప్ప మలయాళం రాదు. మీరు మాట్లాడారు కదంటే, నేనే మాట్లాడలేదు. ఆయన హెబ్రీ భాషలో సమాధానం చెప్తున్నాడు. ఆ సమయంలో శిష్యులు పేతురు వీళ్ళందరూ గుర్తిరిగి, ఇదిగో దేవుడు భారతదేశాన్ని నిన్ను పంపించడానికి ఆయన నిర్ణయించుకున్నాడని వారు తోమాను అభిషేకించి భారతదేశానికి పంపించారు. దేవునికి స్తోత్రం. దేని బిడ్డలారా, దేవుని స్వరాన్ని విన్నారు. దే రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం వినడమే కాదు, దేవుని స్వరాన్ని గుర్తించారు. అందుకొరకే మొట్టమొదట ఆయన కేరళ ప్రాంతానికి రాలేదు. ఆఫ్ఘనిస్తాన్ మీదుగా, పాకిస్తాన్ మీదుగా పంజాబ్ వచ్చారు. మన యొక్క భారతదేశ చరిత్రలో మనం చూస్తే క్రైస్తత్వంలో ఉజ్జీవం 200 సంవత్సరాలకు పూర్వము సాధు సుందర్ సింగ్, భక్త సింగ్, వీళ్ళందరూ సింగ్లే. వాళ్ళని చూస్తాం. గొప్ప పవర్ఫుల్ అయినటువంటి శక్తివంతమైనటువంటి అభిషక్తులైనటువంటి దైవజనులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత 19వ శతాబ్దంలో మన యొక్క సౌత్ ఇండియా అంతా, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో దేవుని యొక్క బలమైన ఉజ్జీవం రగిలింది. అక్కడ మొదట పంజాబ్ నుంచి ఆయన కేరళ వరకు సంచారం చేసి ఆయన వెళ్ళిన ప్రతి చోట దేవుని యొక్క ఉజ్జీవపు జ్వాల రేపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు దేవుని స్వరాన్ని వింటే నీ వంశములో ఒక కదలిక వస్తుంది, నీ కుటుంబాల్లో ఒక కదలిక వస్తుంది, నీ గ్రామంలో ఒక గొప్ప ఉజ్జీవం కదిలించబడుతుంది. వారు ఎన్ని ఆచారాల చేత బంధించబడి ఉన్నా జీవము గల దేవుని మాట నీవు పలికితే వారందరూ బంధకాలు తెంచబడతాయి. అలాంటి ఒక గొప్ప సాధనముగా దేవుడు నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని స్వరము విందుముగాక. మీరందరూ కాలమును బట్టి చూస్తే బోధకులే, కానీ ఇంకా మీరు ఎలాగున్నారట? ఇంకా మీరు వినేవారు కానీ, పాలు త్రాగేవారు కానీ ఉన్నారు. మనుషుని మాట ఎంతకాలం విన్నా మనం పసిపిల్లలుగానే ఉంటాం. దేవుని మాట వింటే
బోధకులుగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. హియర్ గాడ్స్ వాయిస్. దేవుని స్వరాన్ని వినగలగడానికి ఏ ఆటంకాలు నీలో ఉండకుండును గాక. నేను చెప్పాను కదా, అపోస్తులు అవ్వవలసిన వారు, నాయకులు అవ్వవలసిన వారు, సంఘాలను స్థాపించవలసిన వారు, గొప్ప ఉజ్జీవాన్ని రగిలించవలసిన వారు, దేవుని చెప్పిన ఒక్క మాట అభ్యంతరం పలిగిందని యేసయ్యని విడిచి వెళ్ళిపోయారు. అడ్రస్ లేకుండా పోయారు. వాళ్ళ పేరేంటో ఇప్పటికీ మనకు ఎవరికి తెలియదు. కానీ యేసయ్యని వెంబడించిన వారి పేర్లు ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడ్డమే కాదు, యెరూషలేము పట్టణానికి, నూతన యెరూషలేము పట్టణానికి యుగ యుగాలు తరతరాలు ఉండిపోయి ఆ పట్టణానికి వారి పేర్లు రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఆ పునాదులకే వారి పేర్లు రాశాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పటికీ వారే పునాది రాళ్ళుగా ఉన్నారు. ఈ రోజు యేసు క్రీస్తే మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేయబడిన పునాది మీద మనం కట్టబడుచున్నాం. కాబట్టి స్థిరమైన పేరు నీ జీవితంలో కలగాలంటే దేవుని స్థిరమైన వాక్యం నీ వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను బిడ్డలారా, 4వదిగా మనం చూసినట్లయితే, ఐ టోల్ యు 1 ఆరాధన, 2 అర్పణ, 3 వినుట, దేవుని మాట వినుట, 4 ప్రార్థనకు ఆటంకాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముండకూడదట మనకి? ప్రార్థనకి ఏముండకూడదు? ఆటంకాలు ఉండకూడదు. ప్రార్థనకి ఏంటి ఆటంకాలు? దేని బిడ్డలారా, ప్రార్థన అందరం చేస్తాం. ప్రార్థన చేయని వాళ్ళంటే ఎవరు లేరు. ప్రార్థన ప్రతి ఒక్కరూ చేస్తారు. కానీ ఆ ప్రార్థన చేయడం గొప్ప కాదు. ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు వినాలి, దేవుడు జవాబు ఇవ్వగలగాలి, దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వగలగాలి. ఆ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. శక్తివంతమైన ప్రార్థనను అడ్డగించేదేంటి? దుష్టుడు అక్కడ కూడా నీ ప్రార్థన ప్రభు సంధికి చేరకుండా వాడు నీలో కొన్ని ఆటంకాలు ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా ప్రవచన గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతుల రక్తము చేతను, మీ వ్రేళ్ల దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నారు. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుడు అంటున్నటువంటి మాట, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. పైన అంటాడు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మరి ఎందుకు మన ప్రార్థన దేవుడు ఆలకించకుండా ఉన్నాడు? మన దోషములు ఆయనకు మనకు అడ్డుగా వచ్చాయి. మన పాపములు ఆయనకు మనకు అడ్డుగోడగా ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో నీవెంతగానో ప్రార్థిస్తున్నావు, రొమ్ము కొట్టుకుని రోదిస్తున్నావు, గుండె పగిలేలాగా విలపిస్తూ ఉన్నావు. ఆ సర్వశక్తి గల దేవుని సన్నిధిలో పూర్ణ హృదయముతోనే నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మరి ఎందుకు నీ ప్రార్థన జీవం గల దేవుని సన్నిధికి చేరడం లేదు అని అంటే, ఇంకా నీ దోషం అడ్డుగానే ఉంది, ఇంకా నీ పాపం అడ్డుగానే ఉంది. అంటే నీ దోషములు ఇంకా క్రీస్తు రక్తములో కడగబడలేదు, నీ పాపములు క్రీస్తు రక్తములో కడగబడలేదు. అంటే యేసయ్య రక్తము నీ పాపము నీ దోషమును కడగలేనంత బలహీనమైనదా? కాదు. నీవు ఆయన యొక్క రక్తములో కడగబడ్డానికి ఆయన దగ్గర నువ్వు ఒప్పుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీవు ఒప్పకపోతే ఎప్పటికీ నీ పాపములు అలాగే ఉండిపోతాయి. నీవు యేసయ్యను ఒప్పుకున్నప్పుడు, యేసయ్యే నా రక్షకుడని, ఆయనే నా పాపమునకు శాంతికరుడని, ఆయనే పాప విమోచకుడని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, ప్రతి పాపము దోషమునైనా తన రక్తము చేత కడిగి వేస్తాడు గనుక నీవు పవిత్రుడుగా తీర్చబడతావు, నీవు రాజుగా యాజకుడుగా తీర్చబడతావు. అప్పుడు నీ మాట
జీవము గల దేవుని సన్నిధికి రాజుగా నీ మాట దేవుని సన్నిధికి చేరుతుంది. యాజకునిగా దేవుని సన్నిధిలో నీ విన్నపము వినిపించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ రోజు పాపివైన నీవు, దోషివైన నీవు రాజువైన యాజకుడిగా తీర్చబడగలగాలంటే క్రీస్తు రక్తము చేత నీవు కడగబడాలి. యేసు రక్తము ప్రతి పాపమును కడుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి పాపములు, దోషములు కడిగి వేయబడును గాక. అప్పుడే నీవు రాజువైన యాజకుడిగా తీర్చబడతావు. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. నీవు మొరపెట్టగా ఆయన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థించు వారిలో సమూయేలు ఉన్నాడు, మోషే ఉన్నాడు. ఈ రోజు నీవు ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు, యోబు ఉన్నట్టుగా నీవు ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ప్రార్థించిన ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆ ప్రార్థనకున్న అడ్డులు మనము తొలగించుకొందుము గాక. చాలా సందర్భాల్లో మన జీవితంలో మనం పొందవలసిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి, కానీ ఈ దుష్టుడు మనలో పెట్టిన ఆ చిన్న ఆలోచన, ఆ మొండితనం, ఆ అహం, ఆ నేనెందుకు తగ్గాలనేటువంటి ఆలోచన మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలను పొందకుండా చేసేస్తుంది. ఏ రోజు ప్రభువుకి ఇష్టమైన వారంగా ఉందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఇంకా విషయాలు చాలా ఉన్నాయి. మన జీవితంలో భయం మనకి ఆటంకంగా మారిపోతుంది. భయాల్లో 2 రకాలు ఉన్నాయి. మంచి భయం, చెడ్డ భయం. దేవుని యందలి భయం మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది, కానీ దుష్టుడు కలిగించే భయం మనకు కీడును కలగజేస్తుంది. అంతేకాదు, నీ జీవితంలో అనవసరమైన చెడుకు నువ్వు భయపడినప్పుడు తెలియకుండానే నీకు ఉరిగా అది మారిపోతుంది. అలాగ మారిపోకుండా ఉండగలగాలంటే మనమందరము సర్వశక్తి గల జీవము గల దేవుని యందలి ఎల్లప్పుడూ భయభక్తులు గల వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుష్టుడు ప్రతి ఒక్కరి జీవితంలో మొదట కలిగించేది భయం. ఆ భయం వల్ల దేవుని ఆశీర్వాదాన్ని వారు పోగొట్టుకుంటున్నారు, దేవుని మేళ్లను వారు పోగొట్టుకుంటున్నారు. ఏ రోజు మనలో భయం అనేది ఉండకుండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, చంటి బిడ్డలను అభ్యంతరపరచడం అంటే ఆటంకపరచడం. చిన్న బిడ్డలను దేవుని సంధికి రాకుండా ఆటంకపరచడం, చిన్న బిడ్డలను దేవుని గూర్చిన విషయాలు తెలియకుండా ఆటంకపరచడం, అది కూడా సాతానుడు కలిగించే అభ్యంతరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. లూకాసు వార్త 17వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన చెప్పినటువంటి మాట, అభ్యంతరములు రాకపోకుండా ఉండుట మంచి సాధ్యము, కానీ అవి ఎవన వలని వచ్చును వానికి శ్రమ. వారిలో ఈ చిన్నవానిలో ఒకరికి అభ్యంతరము కలగజేయుట కంటే వాడి మెడకు తిడగటి రాయిని కట్టి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. దేవునికి స్తోత్రం. చూడండి, చిన్న వాళ్ళకి అభ్యంతరపరచడం, పసిపిల్లలకు అభ్యంతరం కలిగించడం, బాలికలకు అభ్యంతరం కలిగించడం. ఈనాడు చాలామంది బాలికలు దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదాలని పొందలేకుండా పోవడం గల కారణం, మీ కుటుంబంలో మీ బిడ్డలు మీకు వ్యతిరేకంగా తిరగడానికి గల కారణం మీరే వారికి అభ్యంతరంగా మారారు, మీరే వారికి ఆటంకంగా ఉన్నారు. జీవము గల దేవుని సన్నిధికి రాకుండా మీరే ఆటంకపరిచారు కనుక మీరు గమనించండి, మీరు ఆటంకపరచడానికి దుష్టుడు మిమ్మల్ని అలాగా ప్రేరేపించాడు. ఆ సాతాను కలిగించే అభ్యంతరము యేసు నామములో ఈరోజు పటాపంచులవును గాక. ఆమేన్. మన పిల్లలకు మనం అభ్యంతరంగా ఉండకుందుము గాక. అలాగ నేను అభ్యంతరంగా ఉంటే నేను బండ కట్టబడి సముద్రంలో పడవేయబడుట నాకు శ్రేష్టం. దేవునికి స్తోత్రం. కాబట్టి దుష్టుడు ఎన్నో రకాలుగా ఆటంకం కలిగిస్తూ ఉన్నాడు. ఏ రోజు ఆ ఆటంకములన్నీ యేసు శక్తివంతమైన నామములో పటాపంచులవును గాక. నేను బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మీ యొద్దకు రావడానికి దుష్టుడు ఎన్నో ఆటంకాలు కలగజేశాడు, కానీ మీరే నా అతిశయ కిరణం, మీరే నా అతిశయానికి కారణం, మీరే నా యొక్క కిరీటం
అని మహిమా కిరీటం, నా అతిశయ కిరీటం అని చెప్పేసి వారితో చెప్తున్నాడు. అంటే మనము దుష్టుని యొక్క అభ్యంతరాలను జయించగలిగితే మహిమ గల వారిగా, ఆనందమయమైన వారిగా, గొప్పవారిగా కొన్ని వ్యక్తులను మనము చేయగలమన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ రోజు నీ కుటుంబం ఆనందమయముగా మార్చబడునుగాక, నీ సంఘము ఆనందమయముగా మార్చబడునుగాక, మన యొక్క ప్రతి ఒక్కరి యొక్క బ్రతుకులు ఆనందముగా మార్చబడునుగాక. చూడండి 19వ వచనం అంటాడు, ఏలయనగా మా నిరీక్షణ అయినను, ఆనందమైనను, అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏ రోజు మనము ఈ నిరీక్షణను, ఈ ఆనందమును, ఈ మహిమను మన సంఘములో పొందుకుందుముగాక, మన గృహములలో పొందుకుందుముగాక. ఆ దుష్టుని యొక్క ఆటంకములన్నీ జయించుదుముగాక. వాటన్నిటిని జయించడానికి యేసయ్య నామము తప్ప మరొక నామము లేదు. యేసయ్య వాక్యము తప్ప మరొక వాక్యము లేదు. యేసయ్య ఆత్మ తప్ప మరొక ఆత్మ లేదు. ఏ రోజు పరిశుద్ధాత్మ దేవుడును, ఆయన వాక్యమును, ఆయన యొక్క సన్నిధియు, ఆయన నామమును మనందరి జీవితాలలో గొప్ప విశాలతను కలగజేయగలిగి, మార్గమును సరళము చేయగలిగి, ఒక గొప్ప ఉన్నతమైన కృప అనుగ్రహించును గాక. ఆమేన్. సర్వాధికారి ఈ మాట ద్వారా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, దీవించండి. అనేకుల యొక్క మనోనేత్రాలను వెలిగించి వారి చెవులు తెరవబడి జీవమగల దేవుని సన్నిధిలో నిజమైన ఆరాధికులుగా నిన్ను స్తుతించేవారుగా ఉండి నీ గొప్ప మేలులు వారు పొందుదురుగాక. యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.